జై బజరంగబలి అందరికీ. జాపనీస్ ఎపిసోడ్ 2. ఇందులో మీరు హీరాగానాలో బేసిక్ వర్డ్స్ అనేవి నేర్చుకుంటారు. సో చాలా చాలా ఈజీ. వీడియో మొత్తం చూడండి, చాలా ఈజీగా మీరు నేర్చుకుంటారు. జాపనీస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, హీరాగానా, కథాగానా, కాంజీ అని 3 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. సో హీరాగానా అనేది అన్నిటికంటే మెయిన్ సిస్టమ్ అన్నమాట. సో హీరాగానాలోనే బేసిక్ ఏదైతే నేటివ్ జాపనీస్ వర్డ్స్ ఉంటాయో అవన్నీ కూడా హీరాగానాలోనే రాస్తారు. అండ్ హీరాగానా అనేది యాక్చువల్గా చాలా ఈజీ. మనకి ఆల్మోస్ట్ తెలుగులాగే ఆలు ఈలు ఇవే ఉంటాయి అన్నమాట. సో చాలా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో మనం ఈరోజు హీరాగానాలో మెయిన్ వావెల్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం నేర్చుకుందాం. సో ఓవెల్స్ అంటే ఏంటంటే ఏ భాషకైనా ఓవెల్స్ అనేవి ఉంటాయి. ఫర్ సపోజ్ మన తెలుగులో ఏమున్నాయి? ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, ఏ, అలాగా అహా వరకు ఉన్నాయి కదా. సో ఇవేంటంటే మనం ఏ పదం క్రియేట్ చేసినా ఆ పదంలో ఈ యొక్క అక్షరం అనేది వస్తుంది. అక్షరం అంటే రాసే విధంగా కాదు, మాట్లాడే విధంగా. అంటే మనం ఎప్పుడైతే పలుకుతామో ఆ పలుకులో ఖచ్చితంగా ఈ అక్షరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ సపోజ్ అమ్మ, దాంట్లో ఆ ఉంది కదా, ఆ అనేది మనకి ఓవెల్ కింద వస్తుంది. అలాగే అమ్మ, ఇల్లు, వాకిలి, లేదంటే చెట్టు, పుట్ట, చీమ, దేవుడు, ఇలా ఏది చూసుకున్నా కూడా వోవెల్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. మనకి తెలుగులో 16 వోవెల్స్ ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్లో మీరు చూసుకున్నట్టయితే మనకి తెలుసు ఏ, ఈ, ఐ, ఓ, యు, ఇవి వోవెల్స్ ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో కూడా మీరు ఏదైనా క్రియేట్ చేసినా కూడా ఈ 5 అక్షరాల యొక్క ఫోనెటిక్స్ అంటారు. ఫోనెటిక్స్ అంటే ఈ 5 శబ్దాలు ఖచ్చితంగా వస్తాయి. ఫర్ సపోజ్ ఎలిఫెంట్, ఈ వచ్చింది. అలాగే ఇంకేదైనా కూడా ఆక్స్ అనుకోండి, లేదంటే కింగ్డమ్ అనుకోండి, లేదంటే సమురాయ్ అనుకోండి, లేదంటే ఏ విధంగా చూసినా కూడా ఖచ్చితంగా ఈ వోవెల్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో జాపనీస్లో కూడా ఇవే వోవెల్స్ ఉన్నాయి. ఓకే, హిరాగానాలోను అవే, కథాగానాలో కూడా సేమ్ అనమాట. కాంజీ కొంచెం డిఫరెంట్. మనం ఎప్పుడైతే కాంజీ గురించి మాట్లాడుకుంటామో అది కొంచెం డిఫరెంట్ కాబట్టి, ఆ ఫోనెటిక్స్ అన్నీ డిఫరెంట్గా పలుకుతాం కాబట్టి అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఏంటంటే మనకి వోవెల్స్, హీరాగానాలో ఈ వోవెల్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. హీరాగానా జాపనీస్లో ఈ వోవెల్స్ ఎలా రాద్దాం అనేది, ఓకేనా? ఈ అక్షరాలు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మనం చూద్దాం. మొదటిగా మనం ఏంటి, ఒకసారి పలుకుదాం. ఇప్పుడు ఇంగ్లీష్లో చూస్తే మనకి ఏ, ఐ, యు, ఈ, ఓ. అదే తెలుగులో మనం ఏ అనేది ఎలా పలుకుతాం? ఆ. ఫర్ సపోజ్ మనం అమ్మ అంటే ఎలా రాస్తాం? AMMA, ఆ వస్తుంది, రైట్? సో ఆ అనమాట. ఈ అంటే మనకి ఐఎన్ ఇంగ్లీష్లో పలికినా కూడా తెలుగులో మాత్రం ఈ అని పలుకుతాం. ఎందుకంటే ఫర్ సపోజ్ గోదావరి ఉంది, గోదావరిలో లాస్ట్లో ఐ ఉంటుంది. ఐ అనేది దాన్ని ఈ కింద పలుకుతాం కదా, సో అలా అనమాట. అలాగే యు అనేది ఊ కింద, అంటే అన్నిట్లో మనకి వస్తుందని కాదు, బట్ జనరల్గా యు అనేది ఎక్కువగా ఊ కిందే వస్తుందన్నమాట, రైట్? అంటే ఆల్ట్రా లేదా అంబ్రెలా. సో యాక్చువల్గా అది ఆ అని పలుకుతాం, బట్ నేటివ్ ఇంగ్లీష్లో దానికి కొంచెం ఊ అనే శబ్దంతోనే మనం పలుకుతాం. అందుకనే యు అండ్ ఊ రెండు కూడా మనం ఒక పేరు కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఈ అనేది యాక్చువల్గా ఏ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు? ఫర్ సపోజ్ ఎలిఫెంట్ ఉంది, ఎలిఫెంట్ అంటే ఏ, కానీ అది మనం అక్కడ రాసేది ఈ అనే అక్షరంతో రాస్తాం. ఓకే, అంటే ఫోనెటిక్స్ అనేవి డిఫరెంట్, మనం రాసే పదాలు డిఫరెంట్, దాన్ని పలికే విధాలు డిఫరెంట్ అనమాట. సో సిలబల్స్ ఇవన్నీ ఏంటంటే మనం పలికే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో ఎలిఫెంట్, ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ అన్నీ ఈతో స్టార్ట్ అయినా కూడా మనం ఏంటి, ఏ వచ్చే శబ్దంతోనే మనం చెప్తాం కాబట్టి ఈ రెండు పేరు కింద అనుకోవచ్చు. అలాగే ఓ అంటే మనకి ఇదనమాట. ఓ అనేది ఆల్మోస్ట్ నాకు తెలిసి రెండు ఒకే కింద వస్తుంది. ఇంగ్లీష్లో పలికినా కూడా రాసినా కూడా ఒకేలా చేస్తాం కాబట్టి ఓ రెండు కూడా పేర్స్. అయితే మనకి ఇక్కడ బాగా తెలియాల్సింది ఏంటి, హీరాగానాలో కూడా సేమ్ అనమాట. ఓకే, సో హీరాగానాలో ఇది ఆ, ఇది ఈ, ఇది ఉ, ఇది ఏ, ఇది ఓ. ఇప్పుడు హీరాగానా మనకి పలకటం అనేది యాక్చువల్గా ఈజీ. ఎందుకంటే యాక్చువల్గా చాలామందికి తెలియని విషయం ఏంటంటే హీరాగానా కానీ కథాగానా కానీ ఈ అక్షరాలు రాసే విధానం చైనీస్ నుంచి వాళ్ళు తీసుకున్నా కూడా పలికే విధానం సంస్కృత్ నుంచి తీసుకున్నారు. దాని బ్యాక్ స్టోరీ అంతా మనం తర్వాత తెలుసుకుందాం. కానీ సంస్కృతిలో నుంచే వీళ్ళు ఫోనెటిక్స్ అనేది నేర్చుకున్నారు కాబట్టి ఇండియన్స్కి ఈజీగా మనం జాపనీస్ పలకటం లేదంటే దాన్ని మాట్లాడటం చాలా ఈజీ, ఒకవేళ మనకి బేసిక్స్ అన్నీ వస్తాయి. ఓకేనా? సో మనం ప్రస్తుతానికి ఏంటంటే ఒక్కొక్క అక్షరం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా అనేది మనం చూద్దాం. సో అన్నిటికంటే మొదటిది మనం రాద్దాం.
సో మనకి మొదటిగా కావాల్సింది ఏంటి? ఆ అనే అక్షరం. ఆ అంటే తెలుసు కదా మనకి, ఆ అనే అక్షరం ఇలా ఉంటుందన్నమాట. సో దాన్ని మనం ఇంగ్లీష్లో అయితే ఏ. ఓకేనా? ఇప్పుడు జాపనీస్లో మనం ఎలా రాస్తాం జనరల్గా? జాపనీస్లో స్ట్రోక్స్ అంటారు. స్ట్రోక్ అంటే ఏంటంటే ఎన్ని స్ట్రోక్స్ ఉంటాయి, ఒక అక్షరం రాయడానికి ఎన్ని స్ట్రోక్స్ అనేవి ఉంటాయి అనేది అంటారు. యాక్చువల్గా అది మనకి తెలియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మరీ ఇన్ డెప్త్ వెళ్తే కానీ మనకు అంత చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా మనం గుర్తుపట్టే స్థాయిలో ఉన్నా కూడా మనకి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం జనరల్గా స్ట్రోక్ ఎలా ఉంటుందంటే, ఇది ఫస్ట్ స్ట్రోకు, ఇది సెకండ్ స్ట్రోకు, ఇది థర్డ్ స్ట్రోక్ అన్నమాట. ఇప్పుడు మనకి ఆ అనే అక్షరం దీన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మనకి ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఆ అనే అక్షరం, అవునా? ఈ ఆ అనే అక్షరం మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది చాలా 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 ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం ఏది కూడా బై హార్ట్ చేయకుండా జస్ట్ చాలా సింపుల్గా ఫన్ వేలో మనం గుర్తుపెట్టుకోగలిగితే ఎక్కువ కాలం మనం మెమరీలో ఉంటుందన్నమాట. సో ఇది మీరు చూసారు కదా, ఈ స్ట్రోక్ ఏదైతే ఉందో మనం దీంట్లో నుంచి ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి కావాల్సిన ఒక థీమ్ అనేది తీసుకుందాం. ఇప్పుడు మనది ఏంటి? ఇది ఆ. ఆ అంటే మీకు ఇంగ్లీష్లో ఏంటి? ఏ అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఏ అనేది కనిపిస్తుంది, చూసారా? మనకి ఇది ఏ అక్షరం ఉంది కదా, సో ఏ అక్షరం అనేది ఉంటుంది. సో దీన్ని మీరు ఇలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది ఆ ఆ అనే శబ్దం వచ్చే హీరాగానా, ఫస్ట్ హీరాగానా ఇది. ఆ తర్వాత ఈ ఈ అక్షరం ఇంగ్లీష్లో ఎలా రాస్తాం మనం? సింగిల్, అంతే కదా. తెలుగులో అయితే ఈ, అది ఇంగ్లీష్లో అయితే ఈ ఐ అనమాట. ఐ అంటే నేను మన తెలుగులో పలికే విధంగా ఈ అంటే ఐ అని చెప్తున్నాను అంతే. ఓకేనా? ఇదంతా మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ జాపనీస్ పదాలు అనేవి తెలుగు పదాలలాగా పలుకుతాం కాబట్టి నేను తెలుగు అనేది మీకు చెప్తున్నాను. బట్ ఇంగ్లీష్ కూడా దాని యొక్క పేరు ఏంటనేది తెలిస్తే మనకి ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్కి దానికి అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో మాత్రం నేను చెప్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ గురించి తెలుసుకుంటున్నాం. ఈలో మనం ఇక్కడ చూసినట్టయితే ఈ అనేది ఇలా ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో రాయాలి అనుకుంటే మనం ఐ అనే దాంతో మనం పేరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇలా ఉంటుంది అనమాట. మీరు చూసినట్టయితే ఈ అనే పదం ఇలా ఉంటుంది హిరాగానాలో. ముందు అది రాసుకుందాం, అది రాసుకున్నాక దాన్ని ఎలా ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు అనేది మనం చూద్దాం. సో మనం ఏం చేయొచ్చు, ఈ అనే పదం ఇలా ఉంటుందన్నమాట. ఇది ఈ అనే పదం. ఇప్పుడు దీన్ని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, నేను ఇందాక కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ ఎగ్జాంపుల్లో ఏంటి యాక్చువల్గా? గోదావరి అన్నాను నేను, అవునా? సో గోదావరి. మీకు ఇక్కడ చూసారా, మనకి ఏ ఐ అనేది ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఐ ఉంది, కానీ మనం పలికేటప్పుడు ఏమని పలుకుతాం? గోదావరి, ఈ అని పలుకుతాం. అందుకే మీకు ఇక్కడ నేను ఈ రెండు పేర్స్ కింద రాసా, ఐ ఈ అనేది పేరు కింద రాశాను. ఓకేనా? సో మనకి గోదావరి, దీన్ని కొంచెం మనం హైలైట్ చేసుకుంటే మనకి ఇది గుర్తుంటుంది. ఇప్పుడు గోదావరిలో మనకి బాగా ఫేమస్ ఏంటి? ఖచ్చితంగా గోదావరి అనగానే మనకి బాగా గుర్తొచ్చేది ఏంటంటే కొబ్బరి చెట్లు గుర్తొస్తాయి. సో కొబ్బరి చెట్లకి దీనికి ఏమైనా లింక్ ఉందా? మనం ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చా? సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. మీరు బాగా గమనిస్తే ఇది యాక్చువల్గా కొబ్బరి చెట్లలాగే ఉన్నాయి, అవునా? ఇదిగోండి, ఇది కూడా. సో కొబ్బరి చెట్లు, ఇది కింద నుంచి ఇంకో చెట్టు చిన్నది వచ్చింది. మనకి మరుగుజ్జు చెట్లు ఉంటాయి కదా, అలా మరుగుజ్జు చెట్టు ఇక్కడి నుంచి వచ్చిందని అనుకోవచ్చు. సో గోదావరి, ఈ అనేది మనం గుర్తు రాగానే ఈ అనేది ఎలా రాయాలో గుర్తు రాగలగాలి. సో ఇదనమాట. ఇలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. ఓకే, తర్వాత మనం చేయాల్సింది ఊ అంటే మనకి యు అన్నట్టు, ఈ రెండు పేరు అనమాట. సో దాంట్లో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. సో ముందు అది రాద్దాం ఫస్ట్.
ఊ. దాన్ని ఒకవేళ ఇంగ్లీష్లో ఫోనెటిక్గా చెప్పాలి అంటే యు. ఓకేనా? దానికి ఇప్పుడు మనకి హిరాగానాలో ఎలా రాస్తాము, ఇదిగోండి ఇలా రాస్తామన్నమాట. దాన్ని కూడా చాలా అంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎలాగా అంటే ఇది ఉంది. ఇప్పుడు దీన్ని మనం అసలు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇది చాలా 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 సరదాగా కూడా ఉంటుంది దీన్ని గుర్తుపెట్టుకోవడానికి. అది ఎలాగంటే ఫర్ సపోజ్ బాతు. బాతు మనం ఒకసారి యాక్చువల్గా దాన్ని రాద్దాం. రాస్తే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు బాత్ అనేది మనం రాయాలి. బాతు అంటే డక్. డక్ని మనం ఇలా రాస్తాం కదా, బాతు. ఇక్కడ చూడండి మనకి యు వచ్చింది. యు వచ్చినా కూడా ఇంగ్లీష్లో, తెలుగులో మనం పలికేసరికి ఎలా పలుకుతాం, బాతు ఊ. అందుకే ఊ యు రెండు కూడా ఒక పేరు కింద మనం అనుకోవచ్చు అనమాట. సో దీన్ని కూడా నేను హైలైట్ చేస్తాను సో దట్ మనకి గుర్తుండేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఊ. ఇప్పుడు ఈ అక్షరాన్ని బాతు ఈ రెండింటిని ఎలా మనం గుర్తుంచుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇదో బాత అనుకుంటే దాని మూతితో అది ఊ అన్నట్టు పెడుతుంది అనమాట. ఓకేనా? ఇది కొంచెం ఇలా అనుకోవచ్చు మనం, ఊ అని పడుతుంది. ఇది దాని ముక్కు అనుకోవచ్చు. నేను కొంచెం కలర్ చేంజ్ చేస్తాను, ఈజీగా ఉంటుంది మనకి యాక్చువల్గా. ఇది దాని ముక్కు అనుకోవచ్చు. బాతు దానికి మేబీ ఇక్కడ 2 కళ్ళు ఇస్తే కొంచెం చాలా ఫన్నీగా ఉంది. సో బాత్ ఏం చేస్తుంది, బాతో పెన్గ్విన్ కొంచెం పెన్గ్విన్లా ఉంది, బట్ మనం బాత్ అని అనుకోవచ్చు. సో అది మూతితో ఊ అన్నట్టు చేస్తుంది అనమాట. సో 2 విధాలుగా మనం గుర్తు పెట్టుకోవచ్చు. ఒక బాతు ఊ అని మూతి పెడితే ఎలా ఉంటుందో అలా అనమాట. ఓకేనా? సో రెడ్ కలర్లో ఉన్నది మన యాక్చువల్ అక్షరం, బ్లూ కలర్లో ఉన్నది ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవటానికి ఈజీగా అర్థం అవటానికి నేను చేసిన డ్రాయింగ్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఈ. ఇంగ్లీష్లో అయితే ఈ, తెలుగులో అయితే ఏ. దాని ఫోనెటిక్ అంటే మనం పలికే విధానం ఏ. అంటే ఎలిఫెంట్ కానీ ఇంకా ఏవైనా చేయటానికి అనమాట. ఓకేనా? సో మనం ఏది చేద్దాం. ఇది ఏ మాత్రమే, ఏ కాదు, ఒత్తు ఏ కాదు, నార్మల్ ఏ అనమాట. ఓకేనా? అదే మనకి ఇంగ్లీష్లో అయితే ఇలా ఉంటుంది. అది దీన్ని కొంచెం జూమింగ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఏ ఏ. ఇప్పుడు దీన్ని మనం అక్షరం ఎలా రాస్తాము, ఒక స్ట్రోక్, ఇది సింగిల్ స్ట్రోక్. ఓకే? సో ఈ అక్షరం ఏదైతే ఉందో ఇది కొంచెం గుర్తుపెట్టుకోవటానికి మనకి కొంచెం మోడర్న్గా ఆలోచించాలన్నమాట. ఓకే? సో మీరు చాలా చోట్ల చూస్తే కొంతమంది కుర్రోళ్ళు అంటే చాలామంది యంగ్స్టర్స్ కొంచెం క్యాప్ వెనక్కి పెట్టి, ఈ క్యాప్ అనేది వెనక్కి పెడతారు, రైట్? క్యాప్ అనేది వెనక్కి పెట్టి వాళ్ళ ఫేస్కి, ఇదిగో ఇప్పుడు ఇదంతా క్యాప్ అనుకుంటే ఇదంతా క్యాప్ వెనక్కి పెట్టి వాళ్ళు కొన్ని చేతులు ఇష్టం వచ్చినట్టు పెట్టడం ఇలా అనుకుంటారు. అంటే చేతులు 2 వెనక్కి పెట్టి ఫోజ్ ఇవ్వటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు, కొంచెం వంగినట్టు చేయటం. సో మనం అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఒకవేళ క్యాప్ అనుకోండి, క్యాప్ వెనక్కి పెట్టుకున్నారు, చేతులు 2 కూడా వెనక్కి పెట్టుకుని కొంచెం ముందుకి వంగి వాళ్ళు ఒక ఫోజ్ ఇస్తున్నట్టు అనుకోవచ్చు. ఓకే? ఎందుకంటే మనకి తెలుగులో చెప్పడానికి సరైన ఇది దొరక్క మనం ఇలా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చెప్తున్నాను. మన యాక్చువల్గా ఏ అనే అక్షరం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. అది ఇదేమో చెయ్య, ఇదేమో వాడు వంగినట్టు, కొంచెం ముందుకు వంగినట్టు, లేదంటే కొంచెం ముందుకు పరిగెడుతున్నట్టు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఇది ఏ. ఇప్పుడు మనం చూడాల్సింది ఓ. ఓ అనేది ఇంగ్లీష్లో అయినా ఓనే, తెలుగులో అయినా ఓనే. అంటే ఫోనెటిక్ 2 సేమే. సో మనకు పెద్దగా కష్టం లేదు. దాన్ని ఒక రిప్రజెంటేషన్ హిరాగానాలో ఎలాగా ఇలా ఉంటుందన్నమాట. దీన్ని ఇప్పుడు మనం రాసి తెలుసుకుందాం అది ఎలా ఉంటుందనేది. ఓ, ఒత్తులేని ఓ అనమాట, ఇది ఇంగ్లీష్లో. సో దానికి మనం హిరాగానాలో ఎలా చేస్తామంటే ఇది ఇలా రాసి ఇలా రాస్తాం. సో ఇది కూడా మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగా అంటే ఒక మనిషి ఒక కర్ర అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఒక మనిషి అంటే ఏంటి, ఇప్పుడు మీరు కరెక్ట్గా చూస్తే ఇది
ఒక మనిషి ఒక తల తగిలిస్తే ఒక మనిషి బాడీ అన్నమాట. ఒక మనిషి ఒక కర్ర ఇసురుతున్నాడు ఇది. దానిపైన ఇలా గీస్తాం సో దట్ మనకి అర్థమవుతుంది. ఒక మనిషి ఓ, ఒక కర్ర ఓ, ఒక మనిషి ఒక కర్రని ఇసురుతున్నట్టు అనమాట. సో అలా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకు అర్థమవుతుంది. ఈ రెడ్ కలర్లో ఉన్నదంతా హిరాగానా, ఆ బ్లూ కలర్ జస్ట్ మీకు అర్థం అవటానికి లేదంటే గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడే డ్రాయింగ్ లాగా అనమాట. సరేనా? ఇది హీరాగానా గురించి. సో హీరాగానా అనేది చాలా చాలా బేసిక్ అనమాట. మనకి జాపనీస్లో ఈ ఒథెంటిక్ వర్డ్స్ అంటే ఒరిజినల్ వర్డ్స్ అన్నీ కూడా హీరాగానాలో రాస్తారు. ఇది ఫస్ట్ సెట్ అనమాట. ఇలా మనకు ఒక 8 సెట్స్ ఉంటాయి. 8 సెట్స్ కూడా మనం చదివితే ఆల్మోస్ట్ జాపనీస్లో మనం 20-30% వరకు మనం చదవగలం. నాట్ జస్ట్ చూడటం కాదు, దాన్ని చదవగలం, అర్థం చేసుకోగలం కూడా. సో చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్లో దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. మరి చూశారు కదా హీరాగానా ఎంత ఈజీగా నేర్చుకున్నారో. ఇంకా ఇలాంటివి ముందు ముందు రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్. అందరికీ జై బజరంగబలి.